ఈవీఎంలపై సుప్రీంకోర్టు కూడా స్పష్టమైన తీర్పునిచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగే అవకాశమే లేదని తేల్చి చెబుతుంది. ఎవరికైనా ఒకవేళ సందేహాలున్నా వాళ్ళ సందేహాలన్నీ కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి ఏమైనా సందేహాలున్నా కూడా క్లారిఫై చేస్తామని చెబుతుంది. ఈవీఎం హ్యాకింగ్ వివాదంపై కేంద్ర ఎన్నికల సంఘం తీవ్రంగా స్పందించింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదన్న కేంద్ర ఎన్నికల సంఘం అత్యుత్తమ భద్రతా ప్రమాణాలతో ఈవీఎంలను రూపొందిస్తున్నట్లు సీఈసీ తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో వెనక్కు వెళ్లి బ్యాలెట్ పేపర్తో ఎన్నిక నిర్వహించలేమంటూ ఆయన స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. 2014 తర్వాత 15కు పైగా రాష్ట్రాల్లో ఎన్నికలు నిర్వహించామన్న ఆయన వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలు విజయం సాధించాయని అన్నారు. రాజకీయ పార్టీలకు ఎలాంటి అనుమానాలు ఉన్నా నివృత్తి చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. ఈవీఎంలపై సుప్రీంకోర్టు కూడా దీనికి సంబంధించి స్పష్టమైన తీర్పునిచ్చిందంటూ ఆయన గుర్తు చేశారు. And that too manufactured under highly secure conditions by the two PSUs who are doing lot of work for the defense establishment of our country. Why have we made it like a football and are doing a motivated kind of slugfest over it? It's for this distinguished gathering to judge this. However, I would like to make it very, very clear once more. In fact, it's not I, it's the entire ECI. It's the ECIs of the past and it will be the ECIs of the future that we are not going back to the era of ballot papers. And we are not going back to that era where we have ballot papers being lifted, musclemen being employed, besides the delay in the counting, and also too much harassment of the polling staff on the ground. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి శిరీష్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, చెప్పండి, ఈవీఎంలకు సంబంధించి ఎటువంటి ట్యాంపరింగ్లు జరగలేదు, ఒకవేళ ఎటువంటి అనుమానాలు ఉన్నా కూడా దాన్ని క్లియర్ చేస్తామని సీఈసీ మనకు తెలియజేసినట్టుగా తెలుస్తోంది. మరి దీనికి సంబంధించి ఎవరైనా స్పందన వ్యక్తం చేస్తున్నారా? ఇలా మొత్తం మీద కూడా ఈ ఈవీఎంల ట్యాంపరింగ్ గురించి గత కొద్ది రోజులుగా తీవ్ర వివాదము, దేశవ్యాప్తంగా చర్చ అనేది కూడా జరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మొన్న ఎవరైతే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయొచ్చు అని చెప్పేసి లండన్ నుంచి అంటే లండన్ బేస్ గా జరిగిన ప్రోగ్రామ్ లో ఆరోపణలు చేశారో అతని పైన, అదేవిధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ కు సంబంధించి ఎటువంటి బేస్లెస్ ఆరోపణలు చేసే వాళ్ళపైన కేసు నమోదు చేయమని చెప్పేసి ఢిల్లీ పోలీసులకు కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. రాజకీయ పార్టీలకు కూడా ఇన్ని రోజులు కూడా స్మూత్ గా చెప్తూ వస్తున్న కేంద్ర ఎన్నికల సంఘం చాలా కఠినంగానే రాజకీయ పార్టీలకు కూడా సూచించడం జరిగింది. మీకు ఎన్నికల సంఘం పైన, ఎన్నికల ప్రక్రియ పైన, ఈవీఎంల పైన ఎటువంటి అభ్యంతరాలైనా ఉంటే ఎన్నికల కమిషన్ దగ్గరికి వచ్చి మీ అభ్యంతరాలను, అనుమానాలను కూడా నివృత్తి చేసుకోండి, వాటికి సంబంధించి మాతోటి షేర్ చేసుకుని, అంతేగాని ఒక స్వతంత్ర సంస్థ యొక్క క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా వ్యవహరించడం అనేది కూడా సరైంది కాదు. ఒకవేళ ఈవీఎంలలో కనుక లోపాలు ఉంటే ఆ లోపాలను సరిదిద్ది పటిష్టంగా ఎన్నికలను ఏ విధంగా నిర్వహించాలనే దాని గురించి అందరం కూడా కలిసి ఒక ప్రణాళిక విధానం అనేది కూడా తయారు చేద్దాం. అంతేగాని ఈ విధమైన ఆరోపణలు చేయడంతో ఎన్నికల కమిషన్ కున్న ప్రతిష్ట అనేది దిగజారిపోతుంది. దానివల్ల పబ్లిక్ లో దానిపైన ఉన్న విశ్వాసం అనేది కూడా సడిలిపోతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పడం జరిగింది. ఈ రోజు కేంద్ర ఎన్నికల చీఫ్ ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరా ఒక ప్రోగ్రామ్ లో కూడా మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ బ్యాలెట్ పేపర్లతో ఎన్నికలు నిర్వహించే ప్రసక్తి లేదు అని చెప్పేసి కూడా చెప్పడం కూడా జరిగింది. ఈవీఎంలకు రైట్, థ్యాంక్ యూ శిరీష్.